డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో ఫామ్ హౌస్ పై రైడ్ చేశామని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఆ సమయంలో నమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. డ్రగ్స్ టెస్టులో 6గురికి పాజిటివ్, 5గురు నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్న గిరిధర్తో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి మోయినాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో నిన్న రాత్రి జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. సో ఈగల్ బృందం పోలీసులు అయితే పక్కా సమాచారంతో అక్కడికి వెళ్ళి ఈ డ్రగ్స్ పార్టీని అయితే భగ్నం చేశారు. మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 11 మందిలో దాదాపుగా 6గురికి పాజిటివ్ రాగా 5గురికి నెగిటివ్ వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మనతో చెప్పేందుకు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అసలు ఎలా వచ్చింది, జరిగింది సార్? మాకు రెగ్యులర్గా ఈ డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైనా ఉంటే 1-2 కాల్స్ డైలీ మనకు 1908 నంబర్ ద్వారా వస్తూనే ఉంటాయి. అప్పుడు మనం ఇమ్మీడియట్గా డైరెక్టర్ గారి పర్మిషన్ మీద ఈ కండక్ట్ రైడ్స్ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత టెస్ట్ చేయడం జరుగుతుంది. డి అడిక్షన్ సెంటర్ పంపడమా లేకపోతే అరెస్ట్ చేయడమా బేస్డ్ ఆన్ ది క్వాంటిటీ అండ్ పరిస్థితి హ్యాబిచుయేషన్ బట్టి మనం చేస్తాం. సిమిలర్గా నిన్న కూడా ఒక కాల్ వచ్చింది. వెంటనే మనము డైరెక్టర్ సార్ పర్మిషన్ తీసుకొని మన ఈ ఫ్యూచర్ సిటీ సిపి గారి సమన్వయంతో మోయినాబాద్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు, తర్వాత మేము అందరం కలిసి కన్సర్న్డ్ ఫామ్ హౌస్ మీద రైడ్ కండక్ట్ చేశాం. దానిలో మనం రైడ్ కండక్ట్ చేసే టైంలోనే మన ఇన్స్పెక్టర్స్ ఎస్ఏలు దానిలోకి ఎంటర్ కాగానే ఫైర్ జరిగినట్టుగా సౌండ్స్ వినబడ్డాయి. మన వాళ్ళు పరిగెత్తి అక్కడ ఉన్న 11 మందిని కస్టడీకి తీసుకోవడం, ఆ 11 మందిలో ఒక వ్యక్తి దగ్గర వెపన్, తర్వాత మరో వ్యక్తి దగ్గర వాడిన తూటాలు దొరకడం, తర్వాత మిగతా అందరికీ మొత్తం మందికి డ్రగ్ టెస్ట్ చేయడం ద్వారా ఒక 5గురికి పాజిటివ్, 6గురికి నెగిటివ్ రావడం. మళ్ళీ ఫర్దర్గా మనం బ్లడ్ శాంపుల్ తీసుకునేందుకు వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసి బ్లడ్ శాంపుల్ తీసుకుంటే ఇందులో నెగిటివ్ వచ్చిన 6గురిలో ఒకరికి పాజిటివ్ రావడం. అంటే టోటల్గా 6 మెంబర్స్కు పాజిటివ్ వచ్చింది, 5 మెంబర్స్కు నెగిటివ్ వచ్చింది. అందరినీ కూడా మోయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా, బిఎన్ఎస్ చట్టపరంగా రిలవెంట్ సెక్షన్స్ పెట్టి వాళ్ళు తగిన యాక్షన్ తీసుకుంటారు. సార్, పాజిటివ్ వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి సంబంధించినటువంటి ప్రస్తుత ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నట్టు తెలుస్తుంది. నిజమేనా సార్? అది నిజమే అండి. సార్, మీరు తనిఖీలు చేస్తున్న సమయంలో కాల్పులు జరిపారు. సో ఈ కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది? గాల్లోకి జరిపారా, పోలీసుల పైకి జరిపారా, పోలీసులు వస్తున్నది అనుకుని ఏంటి సార్ అసలు? అది మనం పూర్తిగా తరోగా ఇంటరాగేషన్ చేసిన తర్వాత మనం ఫైనలైజ్ చేస్తాం. అట్లా ఇంకా మనకైతే చూసినప్పుడు ఆ వ్యక్తి గాల్లోకి తుపాకీ పట్టుకున్నట్టుగా మనకు కనబడ్డది. మరి అది ఎవరిని ఏం చేశారు, ఏంటి, ఎందుకు చేశారు, ఎందుకు కాల్చారు, అసలు వెపన్ వేరే వ్యక్తి అయితే ఇతని చేతిలో ఎందుకు, మనం తరోగా మళ్ళీ కస్టడీకి తీసుకొని చేయాలి ఎంక్వైరీ. వెపన్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డికి పేరు మీద ఆయన లైసెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో నమిత్ శర్మ అనే వ్యక్తి అవునవును వాడింది ఆయన. అదే ఇవి 2 చట్ట విరుద్ధమైన కార్యక్రమాలే. చర్యలు తప్పకుండా, అందుకే ఆర్మ్స్ యాక్ట్ పెట్టాం కదా దాన్ని. సో ఈ 11 మందిలో ప్రియాంక రెడ్డి అనే మహిళ కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మన అడ్రస్లెస్ అన్నీ ఉన్నాయి, హైదరాబాద్ వాస్తవ్యులు వాళ్ళు. వీళ్ళతో పాటు ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ, మరొక కర్ణాటకకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. కర్ణాటకకు చెందిన వాటిగా ఇవ్వలేదు. నమిత్ శర్మ అయితే ఢిల్లీ వాస్తవ్యుడు అయితే ఉన్నాడు. సో వీళ్ళు ఇక్కడ పార్టీ ఏర్పాటు చేయడానికి కారణం ఏమైనా తెలుసు? కారణం మామూలు ఫ్రెండ్షిప్గా ఏర్పాటు చేసుకున్నట్టు అర్థమైతే. ఓకే సార్. సో చూసాగా మొత్తానికైతే ఈ కేసులో దాదాపుగా 11 మంది నిందితులు 11 మంది పార్టీ చేసుకుంటూ ఉండగా వీరిలో 6గురికి పాజిటివ్ వచ్చింది, మరో 5గురికి నెగిటివ్ వచ్చిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ చెప్తున్నారు. అలాగే వీళ్ళపై కూడా తదుపరి చర్యలు ఉంటాయని చెప్తున్నారు. మొత్తానికైతే ఈగల్ ఫోర్స్ బృందం అయితే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతుంది. ఇందులో భాగంగానే పూర్తిగా ఫామ్ హౌస్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు డ్రగ్స్ మూలాలపై అయితే నిఘా ఉంచింది, పటిష్ట చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే నిన్న జరిగినటువంటి రైడ్స్లో కూడా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ఈ 11 మందిని కూడా త్వరలోనే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ దాస్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.